హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయడం, ఓటింగ్ సరళిని కూడా ఆయన ముందు జాగ్రత్తగా పలు చర్యలు తీసుకుని చక్కదిద్దుకోవడంతో ఈ విజయం సాధ్యమైందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 98,988 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 74,259 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ పార్టీకి 17,061 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ తరఫున స్వర్గీయ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేశారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశాడు. ఇక్కడ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి గెలుపొందారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాస్తవంగా కూడా ఈ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీనే గెలవడం సర్వసాధారణంగా జరుగుతోంది. అయితే ఇక్కడ అత్యధికంగా ఉన్న సినీ కార్మికులతో మమేకమైన గత శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కు సానుభూతి లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ప్రముఖంగా ఆశించింది. అలాగే రెండో స్థానంలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లు కూడా ఓట్లు వేస్తారని భావించిన వారంతా అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపు సునాయాసమైనట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి ఈ సీటు గెలుపు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. పొరపాటున ఈ సీటు ఓడిపోయింటే ఆయన్ని పదవీచ్యుతులు చేసేదని కూడా ఒక మార్గం ఏర్పడి ఉండేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలు చేపట్టగా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ బాధ్యత తీసుకుని ఎన్నికల్లో పోరాడారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఇక్కడ సానుభూతి పవనాలేమీ పనిచేయలేదని స్పష్టమైంది. బహుశా మాగంటి గోపీనాథ్ చూపినంత చొరవ ఆయన భార్య మాగంటి సునీత చూపకపోవచ్చని, అందుబాటులో ఉండకపోవచ్చని ఇక్కడ ఓటర్లు భావించి ఉంటారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ముస్లిం ఓటర్లు ప్రముఖంగా ఈ కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా వచ్చి మద్దతు తెలపడం, దాంతో ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం జరిగిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.